వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. గత ప్రీవియస్ క్లాస్లో కొండవీటి రెడ్డి రాజులో చివరి పాలంటి రాచవేమారెడ్డితో మనైతే క్లాస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ క్లాస్లో రాజమహేంద్రవర రెడ్డి రాజ్యం అనేది కొంత మనం నేర్చుకోవడం జరుగుతుంది. రాజమహేంద్ర రెడ్డి రాజు యొక్క రాజధాని రాజమండ్రి. అసలు కొండవీటి రాజు యొక్క మొదటి రాజధాని ఏది? అద్దంకి. రెండవ రాజధాని కొండవీడు. మూడవ రాజధానిగా రాజమండ్రి లేదా రాజమహేంద్రం. నాలుగు కూడా ఉంటుంది కందుకూరు అని. ఇది మీకు అవసరం లేదు, కానీ కందుకూరు రెడ్డి రాజు గురించి చిన్న టాపిక్, అవసరం లేదు అది. ఓకే, మొదటి రాజధాని అద్దంకి, రెండు రాజధాని కొండవీడు, మూడు రాజమండ్రి లేదా రాజమహేంద్రం, నాలుగు కూడా ఉంటుంది కందుకూరు. రాజమహేంద్రవర రెడ్డి రాజ్యం పరిపాలనా కాలం క్రీస్తు శకం 1402 నుంచి 1445 వరకు వీళ్ళు పాలించడం జరిగింది. అనబోతారెడ్డి మరియు అనవేమారెడ్డి యొక్క పరిపాలనా కాలంలో రాజమహేంద్రవరం లేదా రాజమండ్రికి వలస వెళ్ళినటువంటి పాకనరెడ్ల కుటుంబాలు ఈ రాజమహేంద్రంలో స్థిరపడడం జరిగింది. అయితే ఈ పాకనాటి రెడ్ల కుటుంబాల్లో కాటారెడ్డి మరియు పెరుమాంటి రెడ్డి కుటుంబాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ రాజమహేంద్రవర రెడ్డి రాజ్యం యొక్క రాజధాని రాజమండ్రి లేదా రాజమహేంద్రవరం. మొదటి రాజధాని అద్దంకి, రెండు కొండవీడు, మూడు రాజమండ్రి లేదా రాజమహేంద్రవరం, నాలుగు కూడా ఉంటుంది కందుకూరు. అయితే ఈ పెరుమాంటి రెడ్డి దువ్వూరు అనే వంశానికి చెందినవాడు. తమ రాజ్య భద్రతకు మరియు విస్తరణకు ఈ కుటుంబాల సహాయ సహకారాలు అవసరమని కొండవీటి రెడ్డి రాజులు వీరితో బంధుత్వం చేశారు. ఈ కుటుంబాలంటే ఎవరివి? ఈ కాటారెడ్డి ఫ్యామిలీ మరియు పెరుమాంటి రెడ్డి కుటుంబాలతో సహాయ అవసరమని వారితో బంధుత్వం చేశారంట. తమ రాజ్యభద్రతకు మరియు విస్తరణకు ఈ కాటారెడ్డి మరియు పెరుమారెడ్డి కుటుంబాల యొక్క సహాయ అవసరమని కొండవీటి రాజులు భావించి వీరితో బంధుత్వం లేదా స్నేహం లేదా చేశారని చెప్తుంది. నోట్ చూడండి, కొండవీటి రెడ్డి రాజు అంటే కుమారగిరి ఉన్నాడు కదా, ఈ కుమారగిరి రెడ్డి కాలంలో రాజమహేంద్రవర రెడ్డి రాజ్యం ఏర్పడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరి కాలంలో? కుమారగిరి రెడ్డి కాలంలో ఏర్పడింది. కుమారగిరి రెడ్డి తన కుమారుడేంటి అనబోతారెడ్డిని తన ప్రతినిధిగా రాజమహేంద్రవర రెడ్డి రాజ్యంలో నిలపడం జరిగింది. కుమారగిరి రెడ్డి కాలంలోనే ఈ రాజమహేంద్ర రెడ్డి రాజ్యం ఏర్పడింది. దీని యొక్క ప్రతినిధిగా తన కుమారుడు అనబోతారెడ్డిని నియమించాడని తెలుస్తుంది. అయితే ఈ అనబోతారెడ్డి యొక్క అకాల మరణంతో కుమారగిరి రెడ్డి కాటయ్య వేమారెడ్డిని రాజును చేయడం జరిగింది. అనబోతారెడ్డి నియమించాడు. ఈ అనబోతారెడ్డి యొక్క అకాల మరణంతో కుమారగిరి రెడ్డి కాటయ్య వేమారెడ్డిని రాజమహేంద్ర రెడ్డి రాజానికి రాజును చేయడం జరిగింది. రాజమహేంద్ర రెడ్డి రాజులు పంట వంశస్థులు. ఏ వంశస్థులు? పంట వంశస్థులు. మరి అలానే ఈ రాజమహేంద్ర రెడ్డి రాజుల యొక్క గోత్రం పోల్వాల గోత్రం. ఇవన్నీ అడగలేండి, మీకు ఐడియా కోసం చెప్తాను. అయితే ఈ రాజమహేంద్ర రెడ్డి రాజులు దువ్వూరి పెరుమాంటి రెడ్డి యొక్క వంశస్థులు. రాజమహేంద్ర రెడ్డి రాజులకు పంట వంశస్థులు, వారి యొక్క గోత్రం పోల్వాల గోత్రం. వీరు దువ్వూరి పెరుమాంటి రెడ్డి యొక్క వంశస్థులు. అలానే కొండవీటి రెడ్డి కూడా చూసుకున్నాం ఒకసారి. నోట్ చూడండి, కొండవీటి రాజులు కూడా పంట వంశస్థులు. అయితే ఈ కొండవీటి రెడ్డి రాజుల యొక్క గోత్రం వెల్లచేరి గోత్రం. వీరు వేమారెడ్డి సంతతి వారు. వీరు దువ్వూరి పెరుమారెడ్డి వంశస్థులు. కొండవీటి రాజులేమో వేమారెడ్డి సంతతులు, రాజమహేంద్రం అయితే దువ్వూరి పెరుమారెడ్డి యొక్క వంశస్థులు చెప్పవచ్చు. కాటారెడ్డి మనవడైనటువంటి రెండవ కాటారెడ్డికి ప్రోలయ వేమారెడ్డి యొక్క కుమార్తె దొడ్డాంబికని ఇచ్చి వివాహం చేశాడు. రెండవ కాటారెడ్డి దొడ్డాంబికలకు కుమారుడే ఈ కాటయ్య వేమారెడ్డి తన మేనమామ ఏంటి అనబోతారెడ్డి యొక్క కుమార్తె దొడ్డాంబిక, ఈమెని అన్నెమాంబ అని కూడా అంటారు. అన్నమామ కాదండి, అన్నెమాంబ. చూడండి ఇక్కడ రెండవ కాటారెడ్డి మరియు దొడ్డాంబిక కుమారుడే కాటయ్య వేమారెడ్డి. ఈ కాటయ్య వేమారెడ్డి తన మేనమామంటి అనబోతారెడ్డి యొక్క కుమార్తె దొడ్డాంబిక, ఈమెకే మరో పేరు అన్నెమాంబను వివాహం చేసుకున్నాడు ఈ కాటయ్య వేమారెడ్డికి దొడ్డాంబికతో పాటు మరికొంతమంది భార్యలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కాటయ్య వేమారెడ్డి యొక్క కుమారులు కాటయ్య మరియు కుమారగిరిరెడ్డి. కాటయ్య వేమారెడ్డి యొక్క కుమార్తె అనితల్లి, ఈమె వేసిందే కలువసేరు శాస్త్రం అని చెప్పడం జరిగింది. నోట్ చూడండి, దొడ్డాంబికకు సంతానమే కుమారగిరిరెడ్డి మరియు అనితల్లి అని మనకు తెలుస్తుంది. అయితే కొంతమంది చరిత్రకారుల యొక్క ప్రకారం కాటయ్య వేమారెడ్డి జరిపినటువంటి వివాహ సంబంధాల గురించి విభేదాలు కూడా ఉన్నాయి. వాటిలో మొదటిది
కాటయ్య వేమారెడ్డి మరియు విజయనగర పాలంటి రెండవ హరిహరరాయతో వియ్యమందాడు, అంటే వారి కుమార్తెని వివాహం చేసుకున్నాడు. నోట్ చూడండి, రెండవ హరిహరరాయల కుమార్తె విజయలక్ష్మి అని తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఈమెను వివాహం ఆడి కాటయ్య వేమారెడ్డి యొక్క పెద్ద కుమారుడు కాటయ్య అనే అభిప్రాయం కలదు. ఈమెను ఈ విజయలక్ష్మిని వివాహం ఆడింది కాటయ్య వేమారెడ్డి యొక్క పెద్ద కుమారుడు కాటయ్య అనే అభిప్రాయం కలదు. వేమవరం మరియు కొరమల్లి అనే శాస్త్రం ప్రకారం, వేమవరం లేదా కోరమల్లి అనే శాస్త్రం ప్రకారం కాటయ్య వేమారెడ్డి యొక్క తండ్రి రెండవ కాటారెడ్డిగా తెలుస్తుంది. దీన్ని మల్లంపల్లి సోమశేఖర శర్మ సమర్థించడం జరిగింది. పెరుమాంటిరెడ్డి యొక్క మనమడేంటి అల్లాడరెడ్డి మహావీరుడు. ఈ అల్లారెడ్డి చోడ భీమలింగం యొక్క కుమార్తెంటి వేమాంబికను వివాహం చేసుకున్నాడు. ఈ అల్లారెడ్డి మరియు వేమాంబికలకు దంపతులకు వేమారెడ్డి వీరభద్రారెడ్డి దొడ్డారెడ్డి ఎవరు? ఈ అల్లారెడ్డి మరియు ఈ వేమాంబిక దంపతులకు వేమారెడ్డి వీరభద్రారెడ్డి దొడ్డారెడ్డి అన్నారెడ్డి అనే నలుగురు కుమారులు కలరు. ఎవరు? నలుగురు కుమారులు కలరు. ఇది అవసరం లేదండి. వీరభద్రారెడ్డి కాటయ్య వేముని యొక్క కుమార్తె అనితల్లిని వివాహం చేసుకున్నాడు. అనితల్లిని వివాహం చేసిన వీరభద్రారెడ్డి. ఈ విధంగా కాటారెడ్డి మరియు దువ్వూరు రెడ్డి కుటుంబాల మధ్య వైవాహిక సంబంధాలు జరిగి సన్నిహిత సంబంధాలు అనేవి ఏర్పడడం జరిగాయి. అలానే కాటారెడ్డి మరియు దువ్వూరెడ్ల కుటుంబాల వారు కొండవీటి రెడ్లతో మంచి సన్నిహిత సంబంధాల వద్ద ఏర్పడడం జరుగుతుంది. మొట్టమొదటి పాలకుడు కాటయ్య వేమారెడ్డి, రెడ్డి రాజు యొక్క రాజమహేంద్ర రెడ్డి రాజు స్థాపకుడు. కొండవీటి కాదు, రాజమహేంద్రుడు కాటయ్య వేమారెడ్డి. ఈయన పరిపాలనా కాలం క్రీస్తు శకం 1395 నుంచి 1414 వరకు. రాజమహేంద్రవర ఏ రాజ్యం? రాజమహేంద్రవర రెడ్డి రాజ్య స్థాపకుడు ఈ కాటయ్య వేమారెడ్డి, గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు శకం 1395లో రాజమహేంద్ర రెడ్డి రాజ్య ప్రతినిధి మరియు యువరాజు అయినటి రెండవ అనవోతారెడ్డి మరణించడంతో కుమారగిరిరెడ్డి కాటయ్య వేముని సేవల గుర్తుగా సామంత ప్రతిపత్తి అతన్ని రాజును చేశాడు. మళ్ళీ చూడండి, రాజమహేంద్రవర రెడ్డి రాజు స్థాపకుడు ఈ కాటయ్య వేమారెడ్డి. అయితే క్రీస్తు శకం 1395లో రాజమహేంద్ర రెడ్డి రాజు ప్రతినిధి మరియు యువరాజు అయినటువంటి రెండవ అనవోతారెడ్డి మరణించాడు అకాల మరణంతో. అయితే ఈ కుమారగిరిరెడ్డి కాటయ్య వేముని యొక్క సేవల గుర్తుగా సామంత ప్రతిపత్తితో అతన్ని రాజును చేశారు. ఈ కాటయ్య వేమారెడ్డిని ఎవరు చేశారు? కుమారగిరిరెడ్డి. ఓకే. అయితే ఈ రాజమహేంద్రవరానికి కాటయ్య వేముడు అధిపతి అవడంతో రెడ్డి రాజ్యంలో కుమారగిరిరెడ్డి పెదకోమటి వేమారెడ్డి మధ్య అంతర్యుద్ధం అనేది ప్రారంభమైంది. గత క్లాస్లో చెప్పడం కూడా జరిగింది మీకు. పెదకోమటి వేమారెడ్డి దీన్ని రాజ్య విచ్ఛిన్నంగా భావించి ప్రతిఘటించడంతో రాజ్యం అనేది అల్లకల్లోలం అయ్యింది. క్రీస్తు శకం 1402 సంవత్సరంలో పెదకోమటి వేమారెడ్డి కొంతమంది సామంత రాజులను కూడగట్టుకొని కుమారగిరిని తొలగించి కొండవీడు సింహాసనంను ఆక్రమించాడు. ఎప్పుడు? 1402లో ఈ పెదకోమటి వేమారెడ్డి సామంత రాజులను కూడగట్టుకొని కుమారగిరిని తొలగించి కొండవీడు సింహాసనం ఆక్రమించారు. ఎప్పుడు? 1402లో. ఎవరు? పెదకోమటి వేమారెడ్డి. అయితే రాజ్యంను కోల్పోయిన కుమారగిరిరెడ్డి తన బావమరిది అయినటువంటి కాటయ్య వేమారెడ్డి పాలిస్తుంటే రాజమహేంద్రవరానికి చేరి తన ఆశ్రయాన్ని పొందాడు. ఈ కుమారగిరిరెడ్డి కాటయ్య వేమారెడ్డి యొక్క ఆశ్రయాన్ని పొందాడు. తిరిగి కొండవీడును ఆక్రమించడానికి ఉభయులు కలిసి, ఎవరు? కుమారగిరిరెడ్డి మరియు తన బావమరిది కాటయ్య వేమారెడ్డి కలిసి చేసిన ప్రయత్నాలు ఫలించక చివరికి నిరాశతో అక్కడే వ్యాధిగ్రస్తుడై కుమారగిరిరెడ్డి 1402 సంవత్సరంలో మరణించడం జరిగింది. పెదకోమటి వేమారెడ్డి రాజ్యమును సమైక్యం చేయాలనే ఉద్దేశంతో రాజమహేంద్రవరంపై దండయాత్ర చేశాడు పెదకోమటి వేమారెడ్డి. కాటయ్య వేముడు రాజమండ్రి రాజ్య స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడడం కోసం చేసిన ప్రయత్నంతో ఇతనికి వియ్యాలవారు, దువ్వూరివారు, విజయనగర పాలకులు, ఇతర బంధువులు సహాయపడ్డారు. ఈ కాటయ్య వేముడంట ఈ రాజమహేరెడ్డి రాజ్యం ఉంది కదా, ఈ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు. అందులో వియ్యాలవారు, దువ్వూరివారు, విజయనగర పాలకులు, ఇతర బంధువులు సహాయపడ్డారంట ఈ కాటయ్య వేముడికి. పెదకోమటి వేమారెడ్డి యొక్క ప్రోత్సాహంతో మరియు వెలమల సహాయంతో ఏరువ అన్నదేవచూడు, ఎవరు? ఏరువ అన్నదేవచూడు వేంగిలోని కొన్ని భూభాగాలను ఆక్రమించాడు. వేంగిలోని కొన్ని భూభాగాలను. అయితే క్రీస్తు శకం 1414లో అన్నదేవచూడు పెదకోమటి వేమారెడ్డి యొక్క కూటమి కాటయ్య వేమారెడ్డి మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలోని
తణుకు వద్ద అదేంటి కాకపర్తి అనే యుద్ధంలో, ఏ యుద్ధం? కాకపర్తి అనే యుద్ధంలో ఎవరి మధ్య జరిగింది? అన్నదేవచోడు పెదకోమటి వేమనకు కూటమి మరియు కాటే వేమనుడి మధ్య క్రీస్తు 1414లో. కాకపర్తి యుద్ధంలో అన్నదేవచోడు విజయం సాధించి గోదావరి దక్షిణ తీరానంత స్వాధీనం చేసుకున్నాడు ఈ అన్నదేవచోడు. ఈ కాకపర్తి అనే యుద్ధంలో పెదకోమటి వేమనుడి యొక్క సేనాని అయినటువంటి గజరావు తిప్పన, ఎవరు? గజరావు తిప్పన. ఎవరి సేనాని? పెదకోమటి వేమనుడి యొక్క సేనాని. దీనిలో కాటయ్య వేమారెడ్డి మరణించాడు. పెదకోమటి యొక్క సేనాని గజరావు యొక్క తిప్పన చేతిలో కాటయ్య వేమారెడ్డి యొక్క మరణం జరిగింది కాకపర్తి అనే యుద్ధంలో. గుర్తుపెట్టుకోవాలి. కాటయ్య వేమారెడ్డి వీరాది వీరుడు మరియు మహావిద్వాంసుడు మరియు రచయిత కూడా. కాటయ్య వేమారెడ్డి వీరాది వీరుడు, మహావిద్వాంసుడు మరియు రచయిత. కాటయ్య వేమారెడ్డి వలనే రెడ్డి రాజ్యం విస్తరించడమే కాక రాజ్య గౌరవ ప్రతిష్టలు పెరిగాయి. ఎవరి వల్ల? ఈ కాటయ్య వేమారెడ్డి వల్లనే రెడ్డి రాజ్యం విస్తరించిందంట. అంటే రాజ్యం యొక్క గౌరవ ప్రతిష్టలు కూడా పెరిగాయని మనకు తెలుస్తుంది. కానీ కాటయ్య వేమారెడ్డి వల్ల అంతర్యుద్ధం సంభవించి రాజ్య విధ్వంసానికి కూడా దారి తీసింది. కాటయ్య వేమారెడ్డి కాళిదాసు సంస్కృతంలో రచించినటువంటి నాటక త్రయానికి, చూడండి ఇక్కడ కాటయ్య వేమారెడ్డి కాళిదాసు కొన్ని గ్రంథాలు రాశాడు సంస్కృతంలో. అంటే నాటక త్రయం అంట. ఆ నాటక త్రయం ఏంటి? త్రయం అంటే 3 కదా, 3 నాటకాలు. కాటయ్య వేమారెడ్డి కాళిదాసు సంస్కృతంలో రచించినటువంటి నాటక త్రయం అంటే 3 నాటకాలను కలిపి ఒక వ్యాఖ్యాన గ్రంథం రాశారు. ఎవరు? కాటయ్య వేమారెడ్డి. అదే కుమారగిరి రాజీయం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్ అడిగారు. కాటయ్య వేమారెడ్డి కాళిదాసు సంస్కృత భాషలో రచించినటువంటి నాటక త్రయానికి కుమారగిరి రాజీయం అనే వ్యాఖ్యానం రాశాడు. నాటక త్రయం అంటే ఏంటి? ఆ 3 గ్రంథాలు ఏంటి? అభిజ్ఞాన శాకుంతమైన నాటకం, మాల వికాగ్నమిత్రము, విక్రమోర్వశీయము. ఇవన్నీ కూడా రాసిన వారు కాళిదాసే. ఈ 3 మీద కలిపే ఒక వ్యాఖ్యాన గ్రంథం రాశారు కాటయ్య వేమారెడ్డి. అది కుమారగిరి రాజీయం. సింపుల్గా కుమారగిరి రాజ్యం అనే గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? కాటయ్య వేమారెడ్డి. దీని సోర్స్ ఏంటి? కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం, మాల వికాగ్నమిత్రం, విక్రమోర్వశి వంటి ఈ నాటక త్రయం అంటారు. వీటి మీదే ఈ కుమారగిరి రాజ్యం అనే గ్రంథాలు రాశారు కాటయ్య వేమారెడ్డిని గుర్తుపెట్టుకోవాలి. కాటయ్య వేమారెడ్డి రెండవ హరిహరరాయల యొక్క కుమార్తె అయిన హరిహరాంబ, ఈమెని హరిహరాంబిక అని కూడా అంటారు. ఈమెను వివాహం చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. కాటయ్య వేమారెడ్డి విజయనగర పాలనటి రెండవ హరిహరరాయల యొక్క కుమార్తె హరిహరాంబ, ఈమెని హరిహరాంబిక అని కూడా అంటారు. ఈమెను వివాహం చేసుకున్నాడు. కాటయ్య వేమారెడ్డి మరియు హరిహరాంబల యొక్క కుమార్తె ఎవరు? అనితల్లి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గత ఎగ్జామ్లో అడిగింది. కలవసీరు శాసనం వేయించిన వారు ఎవరు? రెడ్డిరాణి అనితల్లి. ఆ శాసన సమాచారం చాలా ముస్లిం నాయకుల గురించి, కొన్ని ముస్లిం దండయాత్రల గురించి కూడా పేర్కొనడం జరిగింది. ఇది అనితల్లి ఏంటంటే కలవసీరు శాసనం. ఓకే. నెక్స్ట్ మరొక రాజు రెండవ కుమారగిరి రెడ్డి. ఈయన పరిపాలన కాలం క్రీస్తు 1414 నుండి 1416. ఈయన కాటయ్య వేమారెడ్డి యొక్క పెద్ద కుమారుడు కాటయ్య మరణించడంతో రెండవ కుమారగిరిరెడ్డిని అల్లాడరెడ్డి సింహాసనంపై అధిష్ఠించాడు. ఇక్కడ ఈ అల్లాడరెడ్డి ఈ రెండవ కుమారగిరి 10 సంవత్సరాల యొక్క బాలుడు. ఇతని పేరు మీద ఇతనికి సంరక్షణగా ఈ రెండవ కుమారగిరెడ్డికి అల్లాడి సంరక్షణగా ఉంటూ రాజ్య పరిపాలన మొత్తం రెండవ కుమారగిరెడ్డిపై ఇతని పేరు మీద ఇతను పాలిస్తాడు అల్లారెడ్డి. ఈ సమాచారం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఎంత ఉంది సమాచారం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మళ్ళీ చెప్తాను చూడండి. ఈ సమగ్ర సమాచారంతో కొన్ని పీడిఎఫ్. ఓకే. టోటల్కి 13 టాపిక్స్ కంప్లీట్ చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మనకు ఈ రెండవ కుమారగిరి మనం క్లాస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. వీలైన త్వరలో మీకు కాకతీయ అనంతరీగం ఒక పీడిఎఫ్ అయితే ఎండింగ్లో ఉంది. క్లాసెస్ కూడా ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రాజకీయ చరిత్ర అనంతరం వారి యొక్క యుగ విశేషాలతో మీకు కంప్లీట్గా పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ మీకు 6300498822లో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. చూడండి కంటెంట్ అయితే చాలా ఉంది. ఎలా ఏర్పడింది దానికి సంబంధించి మొత్తం సమగ్ర సమాచారం. ఓకే అండి. మరో క్లాస్లో మళ్ళీ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైల్.